మనం దేవుని బిడ్డగా మనం ఉంటాం. తర్వాత విశ్వసించాలి. యోహాను 8వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. మనం పాపంలోనే ఉండి చనిపోయినాము అని అంటే ప్రయత్నమే. మనం చర్చికి వచ్చి ప్రతి ఆదివారం చర్చికి వచ్చి మనం పాపాలు చేసుకుంటూ దేవుని ఆజ్ఞలను గైకొనకుండా మనము ఉన్నామంటే చనిపోయినామని అంటే వ్యర్థమే అని దేవుడు సూచిస్తున్నాడు. ఈ మాటను మనం చాలా శ్రద్ధగా ముఖ్యమైన వచనంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం పుట్టుక చావు మధ్యలో మనం ఏమైతే చేస్తామో అది ఇంపార్టెంట్. ఒక వ్యక్తి గురించి మనం చెప్తే అరే ఆ వ్యక్తి దేవుని బిడ్డ అని ఖచ్చితంగా దేవుడు ఎట్లయితే చెప్పుకుంటాడో మన చుట్టుముట్టు ఉన్న వ్యక్తులు కూడా ఈయనను మనం ఇట్లా పేరు చెప్తే ఆ పేరు ఎవరు, దేవుని బిడ్డ, క్రీస్తుని నమ్ముకున్న బిడ్డ అని చెప్పే విధంగా మనం ఉండాలి. ఇంకొక వచనం చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. తల్లిదండ్రుల మాట ఎట్లయితే వింటే పిల్లలను దేవుడు గొప్పగా తీరుస్తాడు, అట్లనే దేవుని మాటలు వింటే దేవుని బిడ్డగా చూపిస్తాడు. దేవునికి విశ్వాసం కలిగి మనం ఉండాలి. అప్పుడే ఇష్టమైన వాళ్ళగా ఉంటాం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకువానికి ఫలము దయచేయువాడు అని నమ్మాలి. ఫస్ట్ అయితే దేవుని విశ్వాసంతో నమ్మాలి. ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ విశ్వాసం ఫలిస్తారని చెప్పింది. ఎంత ఆవగింజ ఎంత ఉంటుంది, చిన్న ఉంటుంది. ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకొని వాక్యం చేసుకొని నష్టమైన లాభం వచ్చినా కానీ ఏదైనా కానీ ప్రార్థన పూర్వకంగా మనం ముందరికి వెళ్ళినామంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కొంతమంది ఎట్లా ఉంటారంటే సంతోషం వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి సంతోషిస్తారు. నష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు, ఆటంకాలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని తిట్టుకుంటారు. చిన్నగా తిట్టుకోరు. అరే ఇట్లా చేసే నన్ను ఇట్లా చేసే. ఆ కష్టాలు వచ్చినప్పుడే కదా ఇంకా పెద్ద కష్టం వస్తుంది. ఆ కష్టం దాటుకొని పోవాలి. మనం ఈ చిన్న కష్టంకి మనము బెదురుకొని దేవుని తిట్టి ఇట్లా నీ చేస్తే ఎట్లా? ఆ కష్టం చిన్న కష్టం ఇస్తే ఈ కష్టం తర్వాత పెద్ద కష్టం వస్తుంది. ఆ దాన్ని ఎదుర్కొనికే మనకి చిన్న కష్టం ఇస్తుంటాడు. కాబట్టి మనము వచ్చిన కష్టాలని ఆ కష్టంలో దేవునికి ప్రార్థన చేసుకొని, దేవా నాకు కష్టం వచ్చింది, చిన్నపాటి కష్టం నాకు వచ్చింది, ఆ కష్టాన్ని మీరు తీసివేయండి అంటే దేవుడు ఏదో మార్గం చూపిస్తాడు. ఆ మార్గం చూపించినప్పుడు, ఆ మార్గం పోటీ పోయినప్పుడు దేవుడు మనకు ఏదో ఒకటి చూపిస్తాడు. కాబట్టి మనం దేవుని నమ్ముకోవాలి, విశ్వసించాలి, వాక్యం వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి. ఇప్పుడు మనం మారు మనసు పొందాలి. ఇప్పుడు మారు మనసు గురించి మనము లూకా వచనం చూసుకున్నాం. లూకా 13వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నాం. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. చాలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొందని ఎడల మీరు అలాగే నశించుదురు. మీరు మారు మనసు పొందాలి. విశ్వసించిన తర్వాత మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత మనం బాప్తిసం పొందాలి. మారు మనసు ఎందుకొరకు పొందాలి? మన తప్పులు మన వెనక మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులను దేవా నన్ను క్షమించు, తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేశాను తండ్రి, ఇప్పటి నుంచి
నేను మారు మనసు పొంది చివరి వరకు నీ కొరకే నేను నిలబడతా, బలంగా నిలబడతా దేవా. అట్లా రాత్రి కాకుండా పగలు కాకుండా, చీకటి కాకుండా పగలు కాకుండా, నేను అట్లా కాకుండా నిలబడకుండా ఒక దేవుని సువార్త కొరకు బలంగా వెలుతురుగానే నిలబడతా అని గట్టిగా మనం నిలబడినాం అనుకో, దేవుడు నా కుమారుడు నా కుమార్తె అని బలంగా విశ్వసిస్తాడు. మనం అదే విధంగా ఆ విధంగానే విశ్వసించాలి. అయితే ఇప్పుడు మనము మత్తయి సువార్త చూసుకుందాం. మత్తయి 10వ అధ్యాయం 32వ వచనం చూసుకుందాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాని ఒప్పుకొందును. మనుషుల ఎదుట చాలు చాలు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున్న నా తండ్రి యొద్ద నేను ఒప్పుకొందును. మనుషుల ఎదుట మనం ఒప్పుకుంటే దేవుడు మన క్రీస్తు ఆయన తండ్రి అయిన దేవుడు ఎదుట మన కుమారుడు అంటే ఎవరు? క్రీస్తు తన తండ్రితోనే ఒప్పుకుంటాడు. లేదు తండ్రి, నా బిడ్డ నీ కొరకే విశ్వసించాడు భూమి మీద, నేను చూస్తున్నా ఎంతగానో విశ్వసించిండు, నేను నమ్మకంగా చెప్తున్న తండ్రి ఇతని నా కుమారుడు అని యేసుక్రీస్తు తండ్రి అయిన కుమారుడు బదులు చెప్పుకుంటాడు. ఏమని చెప్పుకుంటాడు? నమ్మకంగా ఉన్నాడు, విశ్వసించిండు, బాప్తిసం పొందిండు, నీ కొరకు నా కొరకు విశ్వసించిండు, ఎలాంటి తప్పులు చేయలేదు, ఒకే మాట మీద ఉన్నాడు, నీ కొరకే బతికిండు అనే మాట కొరకు చెప్తున్నాడు. అందుకే మనము మన తప్పులు ఏదైనా ఉంటే బల్లారాధన తీసుకునే ముందు మనం ఒప్పుకొని ప్రాయచిత్తం చెంది మనము ఒప్పుకున్న వాళ్ళని ఒప్పుకుంటేనే మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. అన్ని జనుల లెక్క ఉంటే మనకు ఏమీ రాదు. వస్తే ఏమొస్తుంది? చిన్నపాటి కొద్దిగా వస్తుందేమో, కానీ దేవుని నమ్ముకుంటే అక్కడ ఎంతగానో ఉంది మన ఆస్తి. లోకంలో ఉన్న ఆస్తి కంటే పైన పరలోక రాజ్యంలో మన కొరకు ఎంత పెద్ద 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 బిల్డింగ్లో ఉంటాయి మన కొరకు ఊహించుకుంటేనే. కాబట్టి పరలోకంలో ఉన్న ఆస్తి గురించి మనం ఆలోచన చేద్దాం. లోకంలో ఉంటే చిన్న మనిషి కాదు మన దేవుడు. ఈడ మనము ఏదైతే మనం తప్పులు చేయకుండా విశ్వాసంతో ఉంటే మన తండ్రి అయిన దేవుడు, ఆ దేవుడు మన కొరకు బలంగా నిలబడతాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మన కొరకు మాత్రమే నిలబడతాడు. అందుకే మనం చివరి వరకు నమ్మకంగా విశ్వాసంగా ఉండవాలి. అయితే నెక్స్ట్ చివరిగా బాప్తిసం పొందవాలని మత్తయి 28:19 వచనం చూసుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని బాప్తిసం ఇచ్చుచు. మనం అందరం ఏం చేయాలంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటేనే మన టికెట్ చెల్తుంది. ఈ ట్రైన్ జర్నీలో మనం వచ్చినాము, ఈ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోకుండా మనము ప్రయాణం చేసినామని అంటే మనం దొరికిపోతాం, టికెట్ కలెక్టర్కి దొరికిపోతాం. టికెట్ కలెక్టర్ ఎవరు? క్రీస్తు. నువ్వు టికెట్ తీసుకుంటే నువ్వు నేను మధ్యలో దించేస్తా అంటాడు, నరకానికి పంపిస్తా అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? టికెట్ తీసుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకొని కూడా మనము పాత పద్ధతులు మాత్రం అనుసరించవద్దు. పాత పద్ధతులు మద్యం తాగొద్దు, మనం తప్పు మాటలు మాట్లాడొద్దు, విచారం చేయొద్దు, అవతల మాట ఇక్కడ మాటలు, పక్కల ఇంటి మాటలు, అక్కడ మాటలు, గొడవలు పెట్టుకోవద్దు, ఏం చేయొద్దు. తన కుటుంబం ఏందో తన కుటుంబాన్ని చక్కగా పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే ఉందో ఆ స్త్రీ తన కుటుంబాన్ని చక్కగా పెట్టుకోవాలి. ఒక మాట పెరుగు వాళ్ళు ఒక మాట అంటున్నారంటే ప్రార్థన చేసుకోవాలి. దేవా ఇట్లా నాకు ఒక ఆపద వచ్చింది, దేవా ఇట్లా గొడవ అవుతుంది, నేను క్షమించని కోరుకుంటున్నా కానీ వాళ్ళు లొల్లి పెట్టుకుంటున్నారు అంటే మనం ఇంట్లో వచ్చి ప్రార్థన చేసుకోవాలి. లొల్లి అవుతుందంటే ఆ లొల్లిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళకే సమాధానం అవుతుంది. తర్వాత ఏమనిపిస్తుంది వాళ్ళకు? అరే ఇన్ని మాట్లాడి కదా, నేను ఇన్ని దుర్భాషలు మాట్లాడుతుంది, కానీ వాళ్ళు ఏమనుకుంటారు? ఒక్క మాట అనకపోయినాను, అరే ఒక్క పల్లెకి ఒక్క మాట అనకపోయే ఎందుకు ఆమెనే ఆత్మవిమర్శన చేసుకుంటుంది. చేసుకొని ఏమనుకుంటుంది? నెక్స్ట్ టైం ఏం చేస్తుంది? లొల్లిపడదు. క్షమించని నీతోనికి వస్తుంది, బరాబర వస్తుంది, పంపిస్తాడు దేవుడు. ఆమెకి ఇట్లా పొడుస్తున్నట్లు అనిపిస్తుంది, ఆమెకు గుచ్చినట్లు ఇన్ని మాటలాంటి ఒక్క మాట కూడా అనలే కదా ఆమె. క్షమించని కోరుకుందాం అని అప్పుడు ఆయన అన్నాక ఆయన మనసు చల్లాడుతుంది. అట్లాంటప్పుడు మనం ఏమనుకోవాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఆమె నేను చెప్తాం అందరం
ఆమేన్. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పాలి. కాబట్టి మనము దేవుణ్ణి ఏ విధంగా అయితే నమ్ముతామో దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఎన్ని లొల్లులు ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ అవన్నీ తీసేస్తాడు. మనం దేవుని ఒక్కటి నమ్మాలి. మనం ఎవరు నమ్ముతాం? పక్కల నమ్ముతాం, పక్కల మాటలు నమ్ముతాం, పక్కల మాటలు నమ్మి లొల్లులకు పోతాం, గొడవలకు పోతాం. అవన్నీ పోతే మనకు వస్తే ఇంకా లొల్లు ఎక్కువ అవుతుంది. కాబట్టి మనము ఆ లొల్లులకు పోకూడదు, ఆ పంచాయతీలకు పోకూడదు, విశ్వాసించాలి, మనస్ఫూర్తిగా విశ్వసించాలి. అటు ఇటు కాకుండా విశ్వసిస్తే మనము వ్యర్థమైపోతాం. కాబట్టి మనం ఫస్ట్గా వాక్యం వినవాలని, విని వాక్యం విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత మారు మనసు పొందాలి. అటు ఇటు కాకుండా మారు మనసు కాకుండా నమ్మకంగా విశ్వసించాలి. ఒప్పుకునేవాళ్ళని, దేవుడా నేను తప్పు చేసిన పాతకాలంలో వెనక నేను తప్పు చేసిన, నేను ఒప్పుకుంటున్నా, బలంగా ఒప్పుకుంటున్నా, క్షమించు. ఒక స్టోరీ చెప్తాను నేను. ఒక కోర్టులో కేసు పడింది. ఇద్దరు స్నేహితులు తాగి, వాళ్ళు ఏదో అంతర్గతంగా వాళ్ళకు లొల్లులు ఉన్నాయి. తాగిన ప్యాంట్నే అవకాశం వచ్చింది కదా అని అవతల వ్యక్తిని చంపేసిన తర్వాత కేసు నడిచింది, అంతా నడిచింది. తర్వాత ఏం జరిగింది అంటే కోర్టులు అయినా కానీ పోలీసులు అయినా కానీ నేను చంపలేదు, నేను ఆ సందర్భంలో నేను లేను అని అతను చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. కానీ అతని లాస్ట్కి ఒక 5-10 సంవత్సరాలు అయినాక బాప్తిసం పొంది నమ్మకంగా జీవిస్తున్నాడు. కానీ తప్పు చేసిండు కదా. తర్వాత ఇంతకుముందు ఏం తప్పు చేసిండు? తన స్నేహితుని చంపేసిండు, అబద్ధం చెప్పిండు కోర్టులో. చెప్పిన తర్వాత ఏమని తన మనసులో నొచ్చుకుంటుంది, ఇట్లా నేను తప్పు చేసిన ఆ రోజు నేను చెప్పుకోలేను అని చెప్పిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఒప్పుకొని డిఎస్పీ దగ్గరకు వచ్చి, సార్ నేను ఇట్లా తప్పు చేసిన అంటే అప్పుడు ఎందుకు నువ్వు చెప్పలేవు? 10 సంవత్సరాలకు ముందు నువ్వు ఎందుకు చెప్పలేవు నువ్వు తప్పు అని అంటే, లేదు సార్ అప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోలేను, అప్పుడు నేను తప్పు చేసిన, అప్పుడు నేను తప్పు అని ఒప్పుకోలేను, ఇప్పుడు నేను తప్పు అని ఒప్పుకుంటున్నా, దేవుని నమ్ముకున్నా, నాకు ఆ లోటుపాటు నాకు ఇప్పుడు నా మనసులో నొచ్చుకుంటుంది, నాకు ఇబ్బంది అవుతుంది, ఆ తప్పు నేను ఒప్పుకుంటా అంటే ఆ కేసు రీఓపెన్ చేసి ఆ తప్పును ఒప్పుకొని అతనికి శిక్ష విధించింది. 5 సంవత్సరాలు శిక్ష విధించిన తర్వాత అతనికి బయటకు వచ్చిన తర్వాత తన విశ్వాసంగా ఉన్నాడని ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిండు. కాబట్టి మనం ఏదైనా తప్పు చేస్తే బాప్తిసం తీసుకున్నాక ముందే తప్పు అన్నీ ఒప్పుకొని బాప్తిసం పొంది దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. ఒప్పుకున్న తర్వాత కూడా మనము అదే తప్పుని కప్పిపుచ్చుకొని అట్లే ఉన్నామని అంటే మనము చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం చేరుకోలేము. ఏమంటారు మీరు? పోగలుగుతామా తప్పును పెట్టుకొని? కాబట్టి మనం తప్పును ఒప్పుకోలేమా? బాప్తిసం పొందాలి, చివరి వరకు మనం నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఇది శ్రద్ధగా మీరు అందరు విన్నందుకు దేవుని నామంలో వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్య గారికి వందనాలు. థ్యాంక్ యూ అందరికీ.